రైతుల భూమికి పూర్తి హక్కులు కల్పించి వాటికి భద్రత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం రీసర్వే నిర్వహించి పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసిందని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం సరిమడుగు గ్రామంలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ శ్రీనివాస్, ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రెవెన్యూ రికార్డుల తప్పిదం వల్ల రైతులకు సంబంధించిన భూముల రికార్డులు సక్రమంగా లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం జగన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోలను రద్దు చేసి భూ సమస్యలకు పరిష్కార మార్గం చూపించారన్నారు. మా బొమ్మలు ఉండొచ్చునా, ఎవరి బొమ్మ ఉండాలా, నీ బొమ్మ ఉండాల లోపల. ప్రజల్లో ఏమొచ్చిందంటే అప్పుడు ఆయన ఈ పని చేసిన దానికి రాళ్ళు నెమ్మరాళ్ళు కూడా నాటారు ఈ భూముల దగ్గర. బొమ్మ కూడా ఆయనే వేసుకున్నాడు అప్పుడు ముఖ్యమంత్రి బొమ్మ. అందులో ఏమనుకున్నారంటే నిజంగా కూడా ఎలక్షన్ మనం ఓడిపోయింటే ఈ భూములు కూడా వెళ్ళిపోయినాము, ఇవి కూడా తాకట్టు పెట్టేసినారు. ఎందుకంటే బొమ్మ కూడా ఉంది కదా, మన భూమి ఎందుకైతుంది, ఇది రాళ్ళ భూమే లెక్కకు. తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పద్ధతి కాదు ఇది, ఎవరో పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి మనం ఇస్తా ఉండేది ఏమీ లేదు, వాళ్ళ భూమి మనం ముక్కిస్తా ఉన్నామంటే రాసి, కాబట్టి మా బొమ్మలు కూడా ఉండకూడదు అని చంద్రబాబు గారి బొమ్మ ఎక్కడ వేసుకోవాలి, ఇక్కడ రాజముద్రలతో వేసి నీ బొమ్మ పట్టుకు వేశారు అంతే, లోపల నీ బొమ్మ వరకు వేశారు. ఇది ఎందుకంటే ఈ విధంగా ఉండాలి. కానీ ముందు ఇందిరాగాంధీ గారు కానీ ముందు ముఖ్యమంత్రులు మేము చిన్నప్పుడు ఏం చూస్తూ ఉంటామంటే గవర్నమెంట్ భూమి ఎప్పుడన్నా ఇస్తే ఆ ఇందిరాగాంధీ బొమ్మనో ముఖ్యమంత్రి బొమ్మ చిన్న బొమ్మ వేసుకునేది. గవర్నమెంట్ భూమి మీకు పట్టా ఇస్తే ఆ పట్టా కాగితంలో ఏమో చిన్న బొమ్మ ఉండేది. సొంత భూములు మీ భూములు మా ఫోటోలు వేసుకునేది పద్ధతి కాదు. ఆ విధంగా చేయటం జరిగింది ఆ రోజు వైసీపీ పరిపాలనలో. ఈరోజు ఇన్ని బుక్కుల్లో పొరపాట్లు అయితే ఉన్నాయి. నిన్న కూడా నేను కలికిరి మండలంలో కొన్ని గ్రామాలకు చూపించిన డీటెయిల్ కానీ ఇక్కడంతా కూడా ఆయన ఫనీ సాంగ్ కూడా ఉన్నాడు ఇక్కడ. ఆయన కూడా సబ్జెక్ట్ బాగా తెలిసినవాడు. కాబట్టి ఈ సమస్యలు ఏమంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్డీఓ గారితో నేను మాట్లాడి